కోవిటల్లో యూట్యూబ్లో ఎడారి పని అంటేనే ఇసుకతో కూడిన పని. ఇసుకలో వాళ్ళు గుర్రాలు ఉంటాయా, గొర్రెలు ఉంటాయా, లేదు వాళ్ళ పావురాలు ఉంటాయా. ఆ అన్నకి మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం కానీ మా పరిస్థితి కూడా బాగాలేదని చెప్పి కామెంట్లు చేశారు. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరి తరపున ఆడికి పోతే ఆడికల్లా పోవాలి. ఎడారిలో ఇటానికి అమ్మిడితే ఒక బాటిల్ పట్టుకొని ఒక కట్టి పట్టుకొని గుట్ట చుట్టుకొని పోతున్నాడు చూడండి. మళ్ళీ ఈ వీడియోలు చూసి గల్ఫ్ దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడగాకండి అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. అదొక తలకాయ. మళ్ళీ ఈసారి గట్టి ప్లానింగ్తో వచ్చాం కొట్టాలని. నాన్నట్టే ఎరగ తీస్తాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. లాస్ట్ టైము 1 month బ్యాక్ ఇక్కడికి వచ్చాయి ఈ ప్లేస్లోకి. సో చాలామంది ఆ వీడియో కామెంట్లు ఏం పెట్టారంటే, వెళ్ళేసి అయితే వెళ్ళావు కానీ ఏం తీసుకెళ్ళకుండా వెళ్ళావు, ఏదన్నా కొద్దిగా హెల్ప్ చేసి వచ్చి ఉండొచ్చు కదా, లేదు ఫుడ్ అయినా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు వచ్చిన సిచ్యువేషన్ వేరే. చూడండి ఇప్పుడు దుమ్ము కూడా ఎట్లా లేస్తుందో, బాగా ఇసుకి లేస్తుందనమాట. ఇసుక తుఫాన్ అయితే లేచింది ఈరోజు. సో అనుకోకుండా ఆ రోజు వచ్చాను. ఆ రోజు ట్యాక్సీ అతను కూడా చాలా ఇది పడ్డాడు. ఇక్కడ రూట్లు అనేటివి కనపడవు అనమాట ఇసుకలో. సో ఆ రోజు వచ్చి చాలా ఇబ్బంది పడ్డా. పని మానుకొని అయితే ఆర్డర్లు అవి మానుకొని నా కోసం అయితే వచ్చాడు. ఎందుకు వచ్చాను మళ్ళీ ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదేమన్నా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, యాక్చువల్గా దాంట్లో ద గోట్ లైఫ్లో ఒక మనిషి చనిపోతాడు అనమాట, పెద్ద ముసలాయన. ఆ ముసలాయన చనిపోయినప్పుడు ఇలాంటి ఎముకలు చూసే కనుక్కుంటారు. చూడండి, గొర్రెలు ఏమన్నా చచ్చిపోతే ఈ మాదిరి ఎడారిలో బారేస్తారు. పడేస్తారు, ఏంటి ఇసిరేస్తారు అంతే పక్కకి. వాటర్ బాటిల్ తీసుకో, కూల్ డ్రింక్స్ ఏడే ఉన్నాయి ఇప్పుడు. మొత్తం ఒక బ్యాగ్ వేసుకొని వచ్చినాం. మా పెద్ద యూట్యూబరు, చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట ఇతను. చూసారా వీడియోస్లో చూసుంటారు, నా వీడియోస్లో చాలా వీడియోస్లో చూసుంటారు. అండ్ ఇతని ఆయన వీడియోస్లో కూడా నన్ను చూసుంటారు. బాగా గాలి ఇస్తుంది అండ్ దుమ్ము తుఫాన్ కూడా లేచింది ఈరోజు. దారుణం. 2 అయింది కదా బ్రో టైం 2 అవుతుంది. అనుకోకుండా వచ్చాం ఈరోజు. పొద్దునే రావాలని చెప్పి అనుకున్నాం కానీ వేరే వాళ్ళు బండి ఇస్తారు, పొద్దునే రా అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడు కూడా ఏదైనా ప్లాన్ చేసుకుంటే చెడగొట్టడంలో ఫస్ట్ ఉంటాడు మా అన్న. ఎంకే చిల్ మచా అన్న. మా అన్న పని జాలించుకొని ఆర్డర్లు ఆపుకొని మా కోసం వచ్చాడు. సరే లేట్ అయిపోయింది పోదాం రాండి అని చెప్పేసి. పోతా ఉంటే ఒంట్లు వచ్చినాయి. రే వచ్చాంది బ్రో, అదే కొరుకుతుందేమో. राजस्थान क्या हाल है? कितना साल हो गया इधर? 2 साल. अच्छा ये काम పని బాగుంది అంటున్నాడు కానీ చెప్పాలని వీడియో కోసం అని చెప్తున్నాడేమో, వీడియో తెచ్చినామని ఏమన్నా. సో ఇలా ఉంటుంది పని, మాత్రం దారుణంగా ఉంటుంది. దూరం అన్నీ ఇది అడిగి పోలా, అసలు మమ్మల్ని వదిలిపెట్టి పానని చెప్తుంది. ఆయన తోలుతా ఉన్నా కూడా మమ్మల్ని వదిలిపెట్టి పానంటుంది. బ్రో అసలు అది అమ్మను చూడు బ్రో. ఇది దీనికి ఏమన్నా పెట్టుంటే బాగుండే. ఏం లేదు బ్రో, ఏమన్నా ఉంటే తీయ, ఏమన్నా పెడదాం దీనికి, ఏమన్నా తిని. వావ్ సూపర్. క్యామిల్ ఇట్లా ఒంట్లు మేపే వాళ్ళకి ఇలానే ఉంటుంది. సో చూడండి, వాటి వెనకాల పోతా ఉండాలి. ఆడికి పోతే ఆడికల్లా పోవాలి. ఎడారిలో ఇటానికి అమ్మిడితే ఒక బాటిల్ పట్టుకొని ఒక కట్టి పట్టుకొని గుట్ట చుట్టుకొని పోతున్నాడు చూడండి. బఠానీలు దానికి కాలంతలేను నేను. చాలా పెద్దది, చాలా పెద్దది. బాయ్. సో చూసారు కదా ఇలా ఉంటుంది ఎడారిలో ఒంటెల దగ్గర ఉండే వాళ్ళకి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చిన్న గుర్రం లేదు. ఈసారి మళ్ళీ ఈ చిన్న గుర్రం వచ్చింది. వైట్ గుర్రము ఇక్కడ అవుతుంది. సో లాస్ట్ టైం చూసారు కదా, ఇది కోవిటోళ్ళు ఉండే దివానీ అనమాట. చూసే ఉంటారు. ఇంకా 3 గంటలకల్లా వస్తారు. ఉర్రే కుక్కనెట్ట వదిలేరు బ్రో.
కట్టేస్తున్నారు, జస్ట్ మిస్. వదులునుంటే అయిపోయింది. వచ్చేదానికి చాలా లేట్ అయిపోయిందిలే. టైం వచ్చేసి 2:30 అయిపోయింది. మేము అనుకోలే లేట్ అయిపోయింది. ఇక్కడికి మేము ఎందుకు వచ్చామని చెప్పేసి చెప్పాం కదా. మేము లాస్ట్ వరకు చూస్తే మేము ఎందుకు వచ్చామో తెలుస్తుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. కోయటల్లో యూట్యూబ్లో అంటే మాట్లాడతాడా? అంటే చూసిన దానికి నీకేం ప్రాబ్లం లేదు కదా? నీకేం ప్రాబ్లం లేకపోతే ఓకే. మనమేం తప్పు చెప్పలే కదా. ఈరోజు రావడానికి కారణం ఒకటే. లాస్ట్ టైం చాలామంది కామెంట్ చేశారనమాట. నేను ఆ సిచ్యువేషన్లో నాకు శాలరీ అనేది అప్పటికి దొరకలే. ఈసారి శాలరీ నిలబెట్టుకొని నా చేతిలో పెట్టుకొని తీసుకొని వచ్చాను అనమాట అన్న దగ్గరికి. సో మనం ఈరోజు అన్నతో కూర్చొని తినాలని చెప్పేసి ఫుడ్ అయితే తీసుకొని వచ్చాము. అందరం కూర్చొని తినేసి ఫుల్గా లాగిచ్చేసి మటన్ బిర్యానీ, ఇది వైట్ రైస్ 2 మటన్ కర్రీ ఓపెన్ కుమ్మాలి. ఈరోజు తగ్గేది. యూట్యూబ్ ఛానల్ ఉంటే చెప్పండి, మేము యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్పేసి అడిగారు. అన్నకి యూట్యూబ్ ఛానల్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఎలా ట్యాక్స్ ఇవ్వాలి, ఎలా థంబ్నెయిల్స్ పెట్టాలి, ఎలా ఇది చేయాలనేది తెలియదు. సో టిక్ టాక్ అంటే ఇక్కడ నార్మలే, అందరూ జస్ట్ సాంగ్స్ పెట్టుకుని దానికి నటిస్తారు, అట్లా యాక్షన్ చేస్తారు కాబట్టి పెద్దగా ఏం లేదు. సో అదన్నమాట ఇక్కడికి ఈరోజు అది పనిగా రావడానికి కారణం. చాలా బాగా సపోర్ట్ చేశాడు వీడియోలో. అండ్ చాలామంది బాగా సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే దాదాపు ఈ వీడియోకి వచ్చిన తర్వాత ఒక 4-5 వేల మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ వీడియోకి. ఆ అన్న వీడియో చూసిన తర్వాత ఆ అన్నకి మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం, కానీ మా పరిస్థితి కూడా బాగాలేదని చెప్పి కామెంట్లు చేశారు. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరి తరపున ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చి తినడం మాకు సంతోషంగా ఉన్నది. నిజంగా ఇదంతా ఈ సంతోషం మీ వల్లనే, మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చా. అండ్ చాలామందికి ఉంటుంది హెల్ప్ చేయాలని చెప్పేసి, కానీ నేను హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను అడగను, చెప్పను కూడా. ఎందుకంటే అది మీ ఇష్టం, మీకు సంబంధించినట్టు ఉంటుంది. సో మీ అందరి తరపున హెల్ప్ చేద్దామని చెప్పి నేను వచ్చాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు ఈ వీడియో చూసి. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా నేను చేసిన పని నచ్చితే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను నాకు సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అసలు దానికి మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నీకు ఎలా ఉంది బ్రో? అన్న బాగుందన్న, సరదాగా నన్ను మర్చిపోకుండా మళ్ళీ వచ్చావు నా దగ్గరికి. ఆ రోజు నేను చెప్పానా లేదా, మళ్ళీ వస్తా బ్రో ఖచ్చితంగానే. మనం అనుకుంటే ఖచ్చితంగా చేయాలి బ్రో. అది థ్యాంక్ యూ బ్రో. అసలు నువ్వు చాలా బాగా ఇక్కడ పనిచేసుకోవడము, స్పోర్టివ్గా చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది. ఆ వీడియో 7 లక్షల మంది పైన చూశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అందుకోసమే వచ్చాం మళ్ళీ. సో తినండి. వేసుకోండి మటన్ కర్రీ వేసుకోండి. ఈరోజు మటన్ కర్రీ, మటన్ బిర్యానీ, 2 వైట్ రైస్లు. చాలా రోజుల తర్వాత అందరం కలిసి కూర్చొని తినడం చాలా హ్యాపీగా ఉన్నది. బేవత్సం ఈరోజు వెళ్తాం. అంటే నెలకు ఒక రోజు వెళ్తావా? అంటే నెలకి ఒకసారి వెళ్తావా, 2 సార్లు వెళ్తావా? 2 సార్లు వెళ్ళొచ్చు, ఛార్జీ 10 దినాలు తీసుకుంటారని చెప్పేసి పోలా. పప్పు, వైట్ రైస్ తగ్గేదిలే. బయట మాత్రం సౌండ్ వినిపిస్తుందా మీకు? బూమ్ 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 బయట నుంచి సౌండ్ మొత్తం అంతా దుమ్ముగాలి వస్తుంది. అసలు నా రూమ్లో నేను ఎప్పుడు ఒకటే తింటా ఉన్నా. ఈ మధ్య నాతో పాటు ఒక అతను ఉన్నట్టు తింటా ఉన్నాడు. ఇద్దరం కూర్చొని తినేది బాగా అలవాటు కదా ఇంట్లో, మనం అందరం కూర్చొని తినడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజులు కామెంట్లు ఏమైనా తెలుసా, మా తమ్ముడి దగ్గరికి పోయినాడు, నేను తీసుకోమైంది కూడా అని చెప్పి పెట్టారు. ఆ రోజు నేను అనుకోకుండా వచ్చా. ఈసారి గట్టి ప్లానింగ్తో వచ్చాం, కొట్టాలని. నాన్ననట్టేనా ఎరగ తీస్తాం. అమ్మాయికుల్లాగా నటీయమంటే బాగా జీవించేస్తావు బా నువ్వు. బాగుందా? ఏంది బ్రో అది? మటన్ కర్రీయా? మటన్ కర్రీ, వైట్ రైస్. ఎరగా తీస్తున్నావు బా. ఈరోజు మామూలుగా ఉండకూడదు. పెప్సీ, 7 స్ప్రైట్, అంటే కూల్ డ్రింకులు, స్ప్రైట్ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఏ సూపియా? ఓ ఫ్యాంటా తెచ్చుకున్నావా? తాగుతావా స్ప్రైట్? కూలింగ్స్ ఎక్కువ?
తాకన 2 లీటర్లు ఇచ్చినా ఎక్కడికి వచ్చినా ఫుల్గా కుమ్మాలి అసలే. అమ్మాయిలు కాదు, ఫుడ్ బాగా తినాలంటాడు అతను. తప్పుగా అనుకోవచ్చు. ఇతను నన్ను అన్నం తినకుండా చేస్తున్నాడు ఫ్రెండ్స్. యూట్యూబ్ అని చెప్పి అది అయిపోతుంది. ఎంతసేపు చూపించినానో అతన్నే చూపించినా మళ్ళీ నన్నే చూపి అంటున్నాను. ఏం చూపించాలి, నేను తినాలి కాబట్టి ఎక్కువ నేను మాట్లాడలేదు. ఓకే, మంచిదే కదా. అసలు అనుకోలేదు కానీ కోవిడ్ వాళ్ళు యాక్చువల్గా ఇట్లా వీడియోలు తీసి పెట్టడం, ఎడారి గురించి పెట్టడం చేస్తే ఖచ్చితంగా అరుస్తారు. కానీ వీళ్ళ కోవిడ్ వాళ్ళు గుర్రం మీద కూర్చోబెట్టి వీళ్ళు రైడ్ చేస్తామంటే వాళ్ళు వీడియో తీస్తారు, కోవిడ్ వాళ్ళు వీడియో తీస్తాడు. ఒకసారి ఆ వీడియో చూపినా. సో చాలా సపోర్ట్ వీళ్ళు కోవిడ్ వాళ్ళు. చూడండి, కార్లో కూర్చొని వీళ్ళ కోవిడ్ అతను వీడియో తీస్తాను నేను, నువ్వు రైడ్ చేయని చెప్పేసి గుర్రం మీద కూర్చోబెట్టి పంపిస్తున్నారు. చూడండి, కోవిడ్ వాళ్ళు చాలా సపోర్టు. యూట్యూబ్ వీడియోని నేను తీసిన వీడియోని వాళ్ళు పెద్ద టీవీకి పెట్టుకొని పెట్టారంట. సో వాళ్ళ ఇంట్లో చూసి మియా చాలా బాగుందని చెప్పేసి చెప్పారంట వాళ్ళు కోవిడ్ వాళ్ళు. సో సూపర్గా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అందరం కూర్చొని అన్న తిన్నాము. ఈడ పెద్దది ఇది కూర్చొని తినడానికి బాగుంది, కానీ బయట మాత్రం ఇసుక తుఫాను భయంకరంగా తడుతుంది, గాలికి ఊగుతుంది. ఇదంతా రూము అంతగా తాగుతుంది. ఒకవేళ చిన్న గుడ్సులు లాంటివి అయితే ఖచ్చితంగా లేచిపోతాయి గాలికి. నిజంగా అంత భయంకరంగా వేస్తుంది గాలి బయట, ఇసుక తుఫాను. అట్లా ఎప్పుడన్నా పెద్ద ఇటు సైడ్ నుంచి వచ్చిందంటే మాత్రం ఇంక లోపలికి వచ్చేస్తుంది గాలి. ఏమైనా చేసుకొని తినాలన్నా, బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, వీడియో చూసి సపోర్ట్ చేసే కొద్దీ ఇలాంటివి చేయాలనిపిస్తుంది మాకు కూడా. కొంచెం ఇన్స్పిరేషన్, ఇంకా కొద్దిగా స్పోర్టివ్గా తీసుకొని చేయాలనిపిస్తుంది వీడియోస్. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇదంతా మీ వల్లనే, మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత ధైర్యం చేసి మళ్ళీ ఈ ఎడారికి వచ్చి అతనితో మాట్లాడడం జరిగింది. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియట్లా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ చూసి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అది చాలు నాకు ఈ లైఫ్కి, అదైతే చాలు. ఇంత సక్సెస్ వస్తుందని నేను అసలు అనుకోలే. కానీ ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది బాగా చేసే వీడియో అండ్ చాలామంది అన్నకి ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు కదా, ఎవరన్నా సాయం చేసి ఉండొచ్చు కదా కొద్దిగా నా అమౌంట్, ఈ వీడియోకి వచ్చిన తర్వాత ఈ వీడియోకి వచ్చే అమౌంట్ తనకి ఇవ్వు, ఈ వీడియోకి వచ్చే అమౌంట్ తనకు కొంచెం హెల్ప్ చేయని చెప్పేసి కామెంట్లు చేశారు. నేను అనుకున్నా ఆ రోజు నేను వచ్చిన వేరే. సో ఈరోజు నేను ఖచ్చితంగా మళ్ళీ రావడానికి కారణం అదే. ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి అర్థమైంటుంది. ఆ వీడియోలో కూడా నేను చెప్పా ఖచ్చితంగా మళ్ళీ వస్తాను బ్రో అని చెప్పేసి. వచ్చా, ఫుల్గా తినేసాము, కడుపు మాత్రం ఫుల్గా ఉంది. మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నాయి, ఎవరో వచ్చారో పట్టుకోమేదానికి అని చెప్పేసి అనుకొని. చూడండి అట్లా ఉంటే పరిగెత్తాయి అట్నే. ఊరి దా 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 యాడికి ఎట్రా దా 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 యాడికి ఎట్టపోతారు. ఏదో నేను వీటి కోసం వచ్చినట్టు, వీటిని పట్టుకోమేదానికి వచ్చినట్టు ఈ యాక్టింగ్ చేస్తున్నాయి. చూడండి గొర్రెలు ఎట్టున్నాయో వెనక పక్క. అంటే యాక్చువల్గా వీటికి అంతా బొచ్చు ఉండేది, బొచ్చుని కట్ చేసేసారు. ఎడారి వీడియో చూడడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ చూడండి, ఎందుకంటే చాలామందికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే ద గోట్ లైఫ్లో ఎలా ఉంటుందని చెప్పేసి అలా ఉంటుందని చెప్పేసి అనుకున్నారు చాలామంది. అలా అయితే ఉండదు. ఇక్కడ ఆ గోట్ లైఫ్ సినిమా లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి అర్థమైంటుంది. లాస్ట్లో ఒక అతను హెల్ప్ చేస్తాడు కదా. సో అలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారు, అందరూ అలానే ఉంటారని చెప్పి అనుకోవడం తప్పు. సో మంచి చెడ్డు రెండూ ఉంటాయి, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవాలి. గల్ఫ్ దేశాలకు రావాలంటే ఇంక అడ్జస్ట్మెంటే. రమ్మని చెప్పట్లే అయ్యా, మళ్ళీ ఈ వీడియోలు చూసి గల్ఫ్ దేశానికి వెళ్ళి ఇబ్బందులు పడగాకండి అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. అదొక తలకానికి మళ్ళీ రమ్మని నేను చెప్పట్లే. ఇక్కడ అందరికీ ఒకలా ఉండదు, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. చేతికి 5,000 ఉంటాయి, 5,000 ఒకలా ఉండవు కదా, అలా ఉంటుందని చెప్తున్నాను అంతే. మాత్రం అంటే గాలి బీభత్సంగా వేసింది. మీరు మైక్లో రికార్డ్ అవుతుందో గాలి లేదో తెలియట్లేదు, కానీ నా దుమ్ము కొట్టకపోయినా నేను పూర్తిగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్, ఈ నుంచి నడుచుకుంటూ పోయాను. ఏమున్నది ఆడియన్స్ తరపున అండ్ చాలామంది వీడియోస్ చూసిన దానివల్ల సో ఒక జత బట్టలు తీసుకుని వచ్చా, ఫుడ్ తీసుకుని వచ్చి హ్యాపీగా అందరం కలిసి తిన్నాము. సో
ఇది నేను ఇచ్చింది కాదనా, అందరూ కలిసి వ్యూవర్స్ ఇచ్చింది. సో వాళ్ళంతా చూడటం వల్లే నాకు అమౌంట్ వచ్చింది. నీకు కొంచెం హెల్ప్ చేసిన అంతే, సరేనా? నువ్వు ఫీల్ అవ్వద్దు. అంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేనేం తీసుకురాలే, నిజం చెప్తున్నా. ఫుడ్ తీసుకురాలా, అమౌంట్ తీసుకురాలా, నేనేమి ఇవ్వకుండా వెళ్ళిపోయినా. నేను మళ్ళీ చెప్పా ఖచ్చితంగా వస్తాను నీ దగ్గరకు అని చెప్పేసి. రావడానికి కారణం ఇదే. శివన్ వచ్చాడు, నా కోసం తెచ్చాడు, బట్టలు తెచ్చాడు, డబ్బులు కూడా తీసుకొచ్చాడు. అందరూ నన్ను వచ్చి అభిమానించారు. మీరు అందరూ అందరూ సపోర్ట్ చేయండి, శివన్ సపోర్ట్ చేయండి. అదే లేదు బ్రో, వాళ్ళ సపోర్టే. వాళ్ళు సపోర్ట్ చేసే కొద్దీ మనం ఇంకా చాలా మంచి పనులు చేస్తాం, ఇంకా ముందుకెళ్తాము. ఓకే. సో మాదైతే ప్రతి ఊళ్ళో అడుగుతున్నారో ఏ ఊరు అని. మాది ఉండ్రాజవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం, సూర్యరాపాలు, దొవ దగ్గర సూర్యరాపాలెం మా ఊరు పేరు. ఊరాలకి చెప్పేది ఏదన్నా ఒకటి చెప్పనా? మా ఊళ్ళందరూ మా సూర్యరాపాలెం యూత్, ఎస్ఎస్ యూత్ సూర్యరాపాలెం, మా ఫ్రెండ్స్ మా బంధువులు అందరూ సపోర్ట్ చేసినందుకు శివని థ్యాంక్స్ అందరికీ. మరీని శివ సాయం చేస్తామని అడిగా, చాలా కామెంట్లు నేను చూశాను, కానీ శివ వచ్చి సాయం చేశాడు. ఈ ఎన్నలాంటి వాళ్ళు చాలామంది, కొంతమంది ఇరక్కపోయే వాళ్ళు ఉన్నారు ఈ ఎడారుల్లో. కొంతమంది ఏంటంటే ఈ విధంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే చేసుకుంటాను అని చెప్పి ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి చేస్తున్నారు. బయట ఒకసారి పోయినారంటే ఇసుక్కి 1-2 గంటలు ఉన్నారంటే నేను చేయలేను, నేను పట్టలేను అని చెప్పి చెప్పేస్తారు. కానీ ఈయన ఏంటంటే కష్టపడి నిలబడి చేసుకోగలుగుతున్నాడు కాబట్టే ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి వీడియో తీసుకోగలుగుతున్నాం. ఖచ్చితంగా మీకే బాధ వేస్తుంది. ఇక్కడ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అది చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్పేస్తారు. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి అంటే ఇక్కడ బాగుంటుంది అది అని చెప్పడం కాదు, ప్రజెంట్ మన ఉండి చూసే తెలుస్తుంది. నిజంగా ఇక్కడికి రావాలంటే ఒక ధైర్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం ఉండాలి. ఏదైనా చేసుకోగలుగుతాం అనే సత్తా మనలో ఉండాలి. మన ఫ్యామిలీ కోసం మేము ఏదైనా కష్టపడతాం, మేము ఏదైనా చేసుకోగలుగుతాం అనిపించినప్పుడు మాత్రమే ఈ గల్ఫ్ దేశాలు బాగుంటాయి. ఎడారిలో పని అంటే ఎలా ఉంటుందంటే ఇసుకతో కూడిన పని. ఎడారి పని అంటేనే ఇసుకతో కూడిన పని. ఇసుకలో వాళ్ళు గుర్రాలు ఉంటాయా, గొర్రెలు ఉంటాయా, లేదు వాళ్ళ పావురాలు ఉంటాయా, లేదు వాళ్ళకి సంబంధించి ఏదైనా చిన్న రీసెట్ ఉంటుందా అనేది వాళ్ళకి సంబంధం. మనం ఎడారి పని అని చెప్పి మాట్లాడుకొని వచ్చినప్పుడు అక్కడ ఏమైనా ఉండొచ్చు, దానికి సిద్ధపడాలి. సో గడ్డి కోసేసేది, జస్ట్ ఏసీ రూమ్ ఉంటుంది, ఏసీ రూమ్లో పడుకునేది, మనం ఊరికే పడుకొని తినడం పడుకోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఇంక ఎడారి పని అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఊరికే కూర్చోబెట్టి ఏం జీతాలు ఇవ్వరు కదా. ఖచ్చితంగా ఎడారి పని అనేది మామూలుగా సిటీలో చేసే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. వేడి కానీ చలికాలం కానీ ఇక్కడ ఉండటానికేవి. కొంతమంది ఇలా రేకులు సెట్లు ఇస్తారు, ఇంకొంతమంది చిన్న గూడారాలు, ఇంటి దగ్గర చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి కదా, ఏదన్నా మనం పట్టతో వేసుకుంటాం, అలా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది. పర్లేదులే, నా సైజ్ అయ్యే, నేను నా సైజ్ తీసుకొని వచ్చిన. ఆయనకి 34 పడుతుంది, నాకు ఎట్లా తెలుస్తుంది? అయినా మనం ఏదైనా సర్ప్రైజ్ చేసుకోవాలనుకుంటాం కానీ అది పనిగా ఎంత కావాలి, డబ్బులు ఎంత ఇవ్వాలి, నీకు బట్టలు ఏ పడతాయి ఏవి అని చెప్పి అడిగి తెచ్చామా? సర్ప్రైజ్ ఇది అనుకోకుండా వచ్చినాం, ఫుడ్ తిన్నాం హ్యాపీగా అందరం కలిసి. మాకు బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే ఈరోజు మాత్రం ఈ అన్నయ్య. ఎందుకంటే మాకు ట్యాక్సీ దొరకలా. ఈ అన్న లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటోళ్ళం కాదు. అనుకోకుండా అన్న ఆర్డర్లు ఆపుకొని తీసుకొని వచ్చాడు మమ్మల్ని. అది 2:30-3 కల్లా వచ్చేసాము. ఈ అన్నను ఫుడ్ చేసుకోవద్దని చెప్పినాము, కానీ లేట్ అయిపోయింది. సో వస్తానే బాగా ఫుల్గా తినేసాము ఈరోజు. చాలా హ్యాపీ ఈరోజు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ బ్రో, ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నీకు. మా ఎంకే చిల్లుమచ్చాను కూడా బాగా సపోర్ట్ చేశాడు. ఏం లేదు ఫ్రెండ్స్, రావాలనుకున్నాం, బండి మాట్లాడినాం, లాస్ట్లో అది కుదరలే. ఇంకా మనం ఇక్కడికి ఖచ్చితంగా రావాలి కదా. ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి ఎట్లా ఉంటుందంటే నెలకు ఒకసారి లీవ్ ఉంటుంది. లాస్ట్ మంత్ లీవ్ తీసుకున్నప్పుడు ఎన్న దగ్గరికి వచ్చి వీడియో తీసుకోకపోయినా మళ్ళీ ఈసారి లీవ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రావాలి. ఇంకా మళ్ళీ లీవ్ అంటే మాకు నెక్స్ట్ మంతే ఇంకా. సో లీవ్ని మేము ఇట్లా యూజ్ చేసుకుంటాం. మాకు వచ్చే లీవులు ఏదైనా పనికొచ్చే పని చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇంకా ఎక్కడికైనా పోవాలనుకుంటే ఇప్పటి నుంచి పోతాం అనమాట తిరగటానికి. ఒకవేళ మాల్యాకి వెళ్తే మాల్యాకి కూడా ఏదైనా యూజ్ అయితేనే పోతాం, లేకపోతే పోము. సో వెనక ఇంకో కువైట్ వాళ్ళు వచ్చి కూడా టైం అయింది. మేము రావటమే లేట్ అయింది, కానీ ఇంకో కువైట్ వాళ్ళు వచ్చే టైం అయింది కాబట్టి బాగుండదు. వాళ్ళు వచ్చేటప్పటికి వెళ్ళిపోదాం. మనం ఏమైనా చెప్పాలనుకున్నా కువైట్ వాళ్ళకి ఏం చెప్పుకుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళు వచ్చారు, తిన్నాము, వెళ్ళిపోయారని చెప్పేసి చెప్పుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే ఈ సపోర్టు ఇంతగా నేను ఎదగడానికి కారణం ఆడియన్సే. మీరు చూడడము, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ చేయడము అండ్ కామెంట్లు చేయడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చా. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున ఉంటా. మరి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది
సబ్జాలు కాదు. అంటే కూర. ఉండు చెప్పు బ్రో. అందరూ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. అను అనాలి అను సర్ప్రైజ్ చేయండి. సర్ప్రైజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ బటన్ మాత్రం కొంచెం గట్టిగా కొట్టండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఉంటా బాయ్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా బాయ్. అయిపోయిందా? జై హింద్.